హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ మైథిలి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని ఒక పెళ్లి బంధంలో పార్ట్ 10. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు, హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 days గా నేను నా సీరియల్స్ అప్డేట్ ఇవ్వట్లేదు. కొత్త సీరియల్ బర్త్డే ఇవ్వట్లేదు అండ్ సేమ్ టైం నా ప్రేమ నువ్వే అది ఇవ్వట్లేదు. ఈ సీరియల్ కోసం మీరు తెగ ఎదురు చూస్తారని కూడా నాకు తెలుసు, కానీ ఇంట్లో అన్నయ్య కొడుకు పెళ్లి జరిగిందండి. అందుకే బంధువుల హడావిడి, సో అందుకే ఇవ్వలేదు. ఫ్యాక్ట్ ఏంటంటే నేను అసలు పెళ్లికి వెళ్ళాను అనుకోండి, బట్ ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక రికార్డింగ్ చేసుకొని అప్డేట్స్ ఇద్దాం అనుకున్నాను. కానీ ఇక ఇంట్లో ఏదో ఒక వర్క్ ఉండడం వల్ల 4 days గా ఇవ్వలేదు. సో రిసెప్షన్ కూడా అయిపోయింది, ఇక పైన రెగ్యులర్ గా ఇస్తానండి, ప్రామిస్ చేస్తున్నాను. ఏ కాస్త ఇబ్బంది ఉన్నా మీకు ముందే ఇన్ఫార్మ్ చేశాను, అప్పుడు చేయడం కుదరలేదు. ఎందుకంటే నేను అందరూ వెళ్ళిపోయాక హ్యాపీగా రికార్డింగ్ చేసేసి అప్డేట్ ఇవ్వచ్చు అని అనుకున్నాను, కానీ కుదరలేదండి. నా ప్రాబ్లం ని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓ అవునా, సారీ నాన్న, ఏం చేయను, ఆంటీ బాధ చూడలేక అని ఈ అమ్మాయినా నీకు హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ మామ, వాడికి హెల్ప్ చేసినందుకు అంది అభిషేక్ వాళ్ళ మదర్. ఆ మాట వినగానే అభి వెనక్కి చూసి అయ్యో దొరికిపోయానే అనుకున్నాడు. సియా తనని సీరియస్ గా చూసేసరికి అభిషేక్ ఏదో అనే లోపల మళ్ళీ వాళ్ళమ్మ అందుకుంది. అసలు ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు హైదరాబాద్ లో ఉంటుంది. అమ్మాయికి ఆఫీస్ కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యింది. వాళ్ళ పాపే ఈ పాప అంటూ పాపని చూపించి, మా ఫ్రెండ్ అల్లుడికి అమ్మాయిని ఇంకా పాపని చూసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది, పోనీ మా హైదరాబాద్ కి వెళ్ళమంటే వాళ్ళ హస్బెండ్ హెల్త్ కూడా ఇక్కడ బాగాలేదు. పాపం మొన్ననే డెంగ్యూ ఫీవర్ వచ్చి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. డాక్టర్ ఎక్కడికి వెళ్ళకూడదని మరీ మరీ చెప్పాడు. దాంతో తనే హైదరాబాద్ వెళ్ళి పాపను తెచ్చుకుందాం అనుకుంది. కానీ హైదరాబాద్ కే మా వాడు ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాడని ఆ పాపను తీసుకొని రమ్మని చెప్పాను. అది జరిగింది. ఏదైతే నేను హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మా. చాలా ఫాస్ట్ గా జరిగిన విషయాన్ని అభిషేక్ వాళ్ళ మదర్ చెప్పేసింది. ఇట్స్ ఓకే అండి అంటూ అభిషేక్ ని ఒక చూపు చూసి ఇక ఉంటానండి అని లగేజ్ పట్టుకొని ముందుకు వెళ్తుంది సియా. మమ్మీ, ఎప్పుడు నన్ను ఇన్సల్ట్ చేద్దామని తప్ప నీకు వేరే వర్క్ ఉండదే అంటూ తన లగేజ్ వాళ్ళమ్మకి అప్పచెప్పాడు అభి. ఇప్పుడు నేనేమన్నాన్రా అని వాళ్ళమ్మ అంటున్నా వినిపించుకోకుండా సియా వెనకే పరిగెత్తాడు అభిషేక్. షియాజీ, షియాజీ, 1 సెకండ్ ఆగండి అన్నాడు పరిగెత్తుకుంటూ వచ్చి అభిషేక్. నా పేరు షియాజీ కాదు, సియా అంది సీరియస్ గా. అయ్యో, నేనేదో మర్యాద పూర్వకంగా పిలిచానండి, అంత కోపం ఎందుకు అని అడిగాడు. ఎందుకో తెలీదా, పాపమని హెల్ప్ చేస్తే అబద్ధం చెప్తారా అని అడిగింది సియా. నేనెక్కడ అబద్ధం చెప్పాను అన్నాడు. చెప్పారు కదా మీ ఆవిడ లేదని అంటుంది సియా. అవును, మా ఆవిడ లేదు, ఎందుకంటే నాకు ఇంతవరకు పెళ్లి కాలేదు. అయినా మీ ఆవిడ లేదా అని అడగలేదు, బాగా గుర్తుకు తెచ్చుకోండి అన్నాడు అభిషేక్. అడిగాను కదా, పాప మదర్ ఎక్కడా అని అంటుంది సియా. అవును, మీరు పాప మదర్ ఎక్కడా అని అడిగారు, నేను జస్ట్ 2 weeks బ్యాక్ అన్నానో లేదు, దానికి మీరు ఏదో ఊహించుకొని ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి, మిమ్మల్ని బాధ పెట్టినందుకు అన్నారు కదా. ఇక నేను ఆ టాపిక్ అక్కడితో వదిలేశాను. అదే మీరు 2 weeks బ్యాక్ ఏం జరిగింది అని అడిగి ఉంటే అప్పుడు మా మమ్మీలా ఉన్న స్టోరీ మొత్తం చెప్పేవాడిని. ఇందులో నా తప్పైతే ఏమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు అభిషేక్. థ్యాంక్ యూ సో మచ్, చాలా విలువైన విషయాలు చెప్పారు అంటుంది కోపంగా సియా. నిజానికి అతను చెప్పిన దాంట్లో కూడా మీనింగ్ ఉంది, కాకపోతే అతను బేబీతో చూస్తే అతనే బేబీ ఫాదర్ అనుకుంది సియా, అందుకే పప్పులో కాలేసింది. సియా గారు, మీరు కోపంగా వెళ్ళిపోతున్నా
మళ్ళీ మనం కలుస్తామని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా అని అడిగాడు అభి. సియా వెనక నుంచి అరుస్తూ. బట్ అతన్ని పట్టించుకోకుండా ముందరికి వెళ్ళిపోయింది సియా. స్కై డ్రైవ్ ఎయిర్లైన్స్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కోసం తెగ కష్టపడుతున్నాడు రాజ్. ఆ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ నందాస్ కంపెనీకి చాలా సార్లు పనిచేశారు. కాకపోతే ఈ మధ్యనే కొత్తగా వచ్చిన ఏకే కంపెనీతో కూడా వర్క్ చేయడంతో రెండు కంపెనీలకు కలిపి ప్రాజెక్ట్ ఇవ్వాలి అనుకున్నారు. కానీ రాజు ఒప్పుకోలేదు. చేస్తే సింగిల్ కింగ్ లాగా మేమే చేస్తాం, లేదంటే లేదు అన్నాడు. దాంతో ఆ ఎయిర్లైన్స్ కంపెనీ రెండు కంపెనీలకు ఒక టాస్క్ ఇచ్చింది. అదేంటంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఒక యాడ్ చేసి ఆ కంపెనీకి చూపిస్తే ఆ యాడ్స్ లో ది బెస్ట్ యాడ్ చేసిన వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తామని. యాడ్ ప్రిపేర్ చేసుకోవడానికి 15 రోజులు టైం ఇచ్చింది. ఇక తన కంపెనీకి ఉన్న యాడ్ డైరెక్టర్లతో స్పెషల్ మీటింగ్ చేశాడు రాజ్. కాన్సెప్ట్ జస్ట్ 1 minute 30 seconds ఉండే ఈ యాడ్ని ఎవరు స్పెషల్ గా డిజైన్ చేస్తే వాళ్ళకి ప్రమోషన్ తో పాటు రివార్డ్ తో పాటు స్పెషల్ గిఫ్ట్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పాడు. దాంతో కసరత్తులకు బయలుదేరారు అందరూ. రాజులో యాడ్ క్రియేటివిటీ చాలా ఉంది. దాంతో ఫామ్ హౌస్ లో కూర్చొని కొత్తగా యాడ్ కోసం తన టాలెంట్ ని బయట పెడుతున్నాడు రాజ్. ఇంటికి వెళ్ళిన సియా పిన్ని బాబాయిని పలకరించి తల్లి రూమ్ లోకి వెళ్తుంది. సియాని చూసిన తల్లి ప్రమీల చాలా సంతోషపడుతుంది. చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు. సియా, నువ్వు అలాగే ఉంటావా? వెళ్ళి ఫ్రెషప్ అవ్వు, అందరం కలిసి భోజనం చేద్దాం అంటుంది సుజాత వచ్చి. దాంతో ఫ్రెషప్ అయి వస్తుంది సియా. అక్క అంటూ అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన చేత సియాని చుట్టుకుపోయింది. హౌ ఆర్ యూ చిత్ర అని అడిగింది. ఐఎమ్ ఫైన్ అక్క, నువ్వు ఎలా ఉన్నావు? జీజు ఎలా ఉన్నాడు? అలాగే ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు అడిగింది క్వశ్చన్ బ్యాంక్ చైత్ర. రాగానే అక్కని చుట్టేయడం కాదు, వెళ్ళి ఫ్రెషప్ అవ్వు. అక్క వచ్చినప్పటి నుంచి ఏమీ తినలేదు అంటుంది సుజాత. ఏంటి, మా అక్క వచ్చినప్పటి నుంచి ఏమీ పెట్టలేదా? అంతేలే, మీ అక్కని చూసుకుంటావు, మా అక్కని ఎక్కడ చూస్తావు? అందుకే కాలేజీ హాఫ్ డే లీవ్ పెట్టేసి వచ్చేసాను మా అక్కని చూసుకోవడానికి అంటూ యాటిట్యూడ్ చూపిస్తూ పైకి వెళ్తుంది చైత్ర. దీనికి నోరు పెద్దదయ్యింది అంటుంది సుజాత. అందరూ నవ్వుతారు దాంతో. ఇక అందరూ లంచ్ చేశాక తల్లి కూతుర్లు ఇద్దరు బాల్కనీలో కూర్చుంటారు కబుర్లు చెప్పుకుంటూ. సియా, నువ్వు సంతోషంగానే ఉన్నావా అని అడిగింది తల్లి నవ్వుతూ, ఏదో మాట చెప్తున్న కూతుర్ని చూస్తూ. అలా ఎందుకు అడుగుతున్నావు మమ్మీ? నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటుంది సియా. ఏమో, నాకు అలా అనిపించడం లేదు. మీ డాడీ అంటే నీకు చాలా ఇష్టం. ఆయన ఉన్నప్పుడు ఆయనతోటి అన్నీ షేర్ చేసుకునేదాన్ని. కానీ ఆయన దూరం అయ్యాక నిన్ను మిస్ అవుతూ నువ్వు నాకు చాలా దగ్గరయ్యావు. ఒక రకంగా నాలో ఆయన్ని వెతుక్కున్నావు. కానీ నీకు నేను ఆయన లోటు తీర్చానో లేదో నాకు తెలీదు. మనం ఆ బాధలో ఉండగానే నాకు క్యాన్సర్ వచ్చింది. ఆ టైంలోనే నీ పెళ్లి జరిగింది. కనీసం ఈ పెళ్లి నీకు ఇష్టం ఉందా లేదా అని కూడా అడగలేకపోయాను. నా హెల్త్ బాగోలేక. నాది ఒకే కోరిక ఉండేది, నీ తండ్రిలాగా నిన్ను చూసుకునేవాడు దొరకాలి అని. మరి రాజు నిన్ను అలా చూసుకుంటున్నాడా? ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను ఈ మాట నిన్ను అడగాలని. చెప్పు సియా, రాజులో నీ తండ్రి ప్రేమ కనిపిస్తుందా అని అడిగింది సియా తల్లి. ఆ మాట వినగానే సియా కళ్ళలోంచి కన్నీళ్లు పొంగుకొచ్చాయి. ఇక నా తండ్రి ప్రేమ నాకు ఎప్పటికీ దొరకదు. కొన్ని కోట్లు ఇచ్చినా, నా ఎత్తు బంగారం పంచినా ఆ స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమ ఇక ఎప్పటికీ దొరకదు మమ్మీ. నా జీవితంలో కొన్ని సంవత్సరాలు అనుభవించాను ఆ ప్రేమని. మరుజన్మ అంటూ ఉంటే నా తండ్రి నాకు మళ్ళీ తండ్రిగా పుట్టాలి. అప్పుడే ఆ ప్రేమను అనుభవిస్తానేమో అనుకుంటున్న శయ్య. అప్పటి వరకు తల్లికి చెప్పని ఎన్నో విషయాలు రాజ్ గురించి పాజిటివ్ గానే చెప్పింది ప్రమిళాదేవి.
సియా మాటలు విని షాక్ అవుతుంది. ఇంకా సంతోషంతో కన్నీళ్లు కార్చి కూతుర్ని గట్టిగా హత్తుకుంది. ఇక అప్పుడు సియా తన కన్నీళ్లకు పూర్తిగా స్వేచ్ఛనిస్తుంది. అవి సంతోషంతో వచ్చిన కన్నీళ్లలా తల్లికి చెప్తుంది. ఎంత వర్క్ చేసిన యాడ్‌కి తననుకున్న రూపం దాల్చలేకపోతుంది. దాంతో మూడ్ ఔట్ అయిన రాజ్ ఒక బీర్ బాటిల్ పట్టుకొని తాగుతూ కూర్చున్నాడు. నైట్ 11:30. అప్పుడే క్రిస్టియానా కాల్ చేసింది రాజ్‌ని పబ్‌కి రమ్మని. తను రానని చెప్పాడు. అయితే నేనే ఫామ్ హౌస్‌కి వస్తాను అంటుంది క్రిస్టియానా. నో, అసలు రాకూడదు అని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు రాజ్. దాంతో కోపం వచ్చిన క్రిస్టియానా కోపంగా ఫామ్ హౌస్‌కి బయలుదేరుతుంది. హాయ్, తినకుండా ఏం ఆలోచిస్తున్నారు అంటూ లోపలికి ఎంట్రీ ఇచ్చాడు కుశాల్ అండ్ లవణ్. వాళ్ళని చూసి 1 వీక్ అయిన రాజ్ సర్ప్రైజ్ అయిపోయాడు. ఏంట్రా మీరు ఇక్కడ అని అడుగుతాడు. అన్నయ్యతో డిన్నర్ చేద్దామని చికెన్ బిర్యానీ అండ్ సీ ఫుడ్ పార్సల్ తీసుకొని వచ్చాం. మరి మాకు పర్మిషన్ ఉందా లోపలికి రావడానికి అని అంటాడు కుశాల్ గార్డెన్ లోకి వచ్చి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.